సార్ ఇప్పుడు గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు. గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభోత్సవ సందర్భంలో రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ధర్మ పరిరక్షణకి చాలా ముందుండి నడిపిస్తున్న ఆలయాల నిర్వహణకి నిరాదరణకి గురై అలాంటి పరిస్థితుల్లో ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు బాధ్యత తీసుకున్న తర్వాత ఆనం రామనారాయణ రెడ్డి గారికి వారు చేసిన అభివృద్ధి కానీ వారు మంజూరు చేసే ఈ టెంపుల్ అభివృద్ధి పథకాలు కానీ ఇవన్నీ చాలా చాలా ఒక అనుభూతిని ఆనందాన్ని కలిగించినాయి. అలాగే ఈ సంవత్సరంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దేవాదాయ శాఖ డాక్టర్ హరి జవహర్ లాల్ గారికి, మన తిరుపతి శాసనసభ సభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ కొట్టే సాయి గారికి, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోల ఆనంద్ గారికి, కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర గారికి, కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ సెల్వం గారికి, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీ సాయిబాబా గారికి, ఈవో శ్రీకాళహస్తి దేవస్థానం శ్రీ బాపిరెడ్డి గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీకాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులకు, ప్రజాప్రతినిధులకు, మీడియా మిత్రులకు, భక్తులకు, అలాగే మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున ఈ శివరాత్రి ఈ సందర్భంగా అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇంకో 2 రోజులు సమయం ఉన్నప్పటికీ మనకి ఈ ప్రారంభోత్సవం ద్వారా శివరాత్రి ఒక 2 రోజులు ముందుగానే వచ్చిందనే భావన కలుగుతూ ఉంది. గిరి ప్రదక్షిణ ఇప్పుడు నేను అరుణాచలంలో వింటమే తప్ప నేను ఎప్పుడు అరుణాచలం కూడా వెళ్ళలేదు. నాకు చాలా కోరిక గిరి ప్రదక్షిణ చేయాలి, అలాంటి అనుభూతి బాగుంటుందని. ఖచ్చితంగా మీరు ఆహ్వానించిన మేరకు ఖచ్చితంగా స్వామివారి దర్శనం చేసుకుంటాను. అలాగే మంత్రివర్యులు మన ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా జ్ఞానప్రసూనాంబ ఆశీస్సులు కూడా ఖచ్చితంగా తీసుకుంటాం. ఖచ్చితంగా త్వరలో వస్తాను తెలియజేసుకుంటాను. ప్రత్యేకించి ఆలయాలు మన సివిలైజేషన్, మన నాగరికతకి చిహ్నాలు. అక్కడే మన కళలు ఉన్నాయి, అక్కడే మన మొత్తం మన వారసత్వం, మన నాగరికత, మన మన కళా సంపద కానీ మొత్తం ఆలయాల చుట్టూ తిరిగింది ధర్మ పరిరక్షణ. కానీ అలాంటిది గత ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేయబడింది. దాన్ని కరెక్ట్ చేసుకుంటూ దాన్ని సరి చేసుకుంటూ ఈరోజు రామనారాయణ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత సర్వేగంతో అన్నీ ముందుకెళ్తా ఉన్నాయి. అలాగే పాలక మండళ్ళు 1500 పైచులకు పాలక మండలి ఉంటే దాదాపు 1100 మంది చేసే ఇంకా కొన్ని కోట్లోనూ కొన్ని ఇంకా వేయాల్సినవి ఉన్నాయి అనే దాంట్లో ముఖ్యంగా ఈ మధ్య మీరు చూసారు తిరుమలలో ఎలాంటి జరిగిన అపచారాలు అంతకుముందు గత ప్రభుత్వంలో హయాంలో ఎన్ని రకాల సంఘటనలు జరిగినాయి అనేది. అంటే పాలక మండలి కనుక నిజంగా వారి విధులు కనుక నిర్వహించుంటే ఈ తప్పులు జరిగిండేవి కామేమో నాకు అనిపిస్తాయి. సో భవిష్యత్తులో వాళ్ళు చేసిన ఆ తప్పిదాలు కానీ ఆ అపచారాలు కానీ మనం చేయకుండా ఉండాలి. మనకి ఆ సర్వేశ్వరుడి ఆశీస్సులు మనకు బలంగా ఉండాలంటే మన పాలిటిక్స్ అసైడ్ లేదంటే ఎటువంటి విషయాలకి తావివ్వకుండా నిజంగా మనం ఆ పరమేశ్వరుడు మనం రక్షిస్తాడు కాబట్టి ఆయన కృతజ్ఞతాపూర్వకంగా మనం అపచారాలు జరగకుండా చూసుకోవాలి. పాలక మండలి బాధ్యతను మనస్ఫూర్తిగా మీ అందరికీ ఒక విన్నపంతో తెలియజేసుకుంటున్నాను. అలాగే 22 కిలోమీటర్ల ఈ
గిరి ప్రదక్షిణ మార్గాన్ని దాదాపు 10 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ రోజున అంతకుముందు పెట్టింది కాకుండా 10 కోట్ల అదనంగా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అలాగే దీన్ని మొత్తం రెండు వైపు భవిష్యత్తులో బాగా చక్కగా మన పచ్చదనం ఉండేలాగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ ద్వారా ప్రతి భక్తుడికి ప్రతి భక్తురాలికి కైలాసగిరి ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం దక్కాలని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గనిర్దేశకత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో కూడా మన ధర్మ పరిరక్షణకి కృషి చేస్తూ ఆలయాలకు వెళ్ళే రోడ్లను అభివృద్ధి చేస్తాం. ఇందాక మనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా అసలు ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా భక్తులు కోరుకుంటే అక్కడ ఆలయాలు నిర్మించాలని చాలా చాలా గొప్ప సంకల్పం అది. దాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనస్ఫూర్తిగా మనసావాచ వారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే చాలా సందర్భాల్లో కొన్ని గుళ్ళకి నేను ప్రత్యేకించి వారి దృష్టికి తీసుకొచ్చినప్పుడు, ఉదాహరణకు ఐఎస్ జగన్నాథపురం లక్ష్మీనరసింహస్వామి గారి క్షేత్రానికి కొండపైకి వెళ్ళే ఘాట్ రోడ్డుకి 3,70,00,000 వ్యయంతో నిర్మిస్తున్నాం. వారి సహకారం మర్చిపోలేదు. అలాగే కోటప్పకొండ పరిసరాల్లో కూడా రోడ్డు నిర్మాణం చేపడితే కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్ళే రోడ్డుని సుమారు 4 కోట్లతోటి నిర్మించి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తా ఉన్నాం. అలాగే వాడపల్లి 7 వారాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి కరకట్టు వెంబడి రోడ్డు నిర్మాణానికి 6 కోట్లు శాసకీయ నిధులని మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్ శాసకీయ నిధులతో 40 కోట్ల పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకి రోడ్లు వసతి కల్పిస్తున్నాం. మరెండో చిన్న ఆలయాలకు కూడా రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరిగా ప్రతి పౌర్ణమికి ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షిణ నిర్వహించాలని దాని ముందుకు తీసుకెళ్తే భక్తులకి చాలా వారికి ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతున్న మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వం నుండి మన ఆలయాల అభివృద్ధికి, సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఓం నమః శివాయ. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న విన్నపం సార్, ధర్మకర్తల మండలి సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు ఒకసారి నమస్కారం చేస్తారు సార్. వాళ్ళు అక్కడే 17 మంది వచ్చారు సార్. They just want to greet